హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్ లిక్స్ అండ్ బ్లాగ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు గారెలను సద్దపిండి బెల్లంని కలిపి ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా గిన్నెలో ఒక 1.5 kg సద్దపిండి వేసుకోవాలి. ముందుగా మేము 1 kg పిండి వేసాము కాబట్టి ఇప్పుడు ఒక 1/2 kg సద్దపిండి వేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లోనే 3.5 cups గోధుమ పిండి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని వేసాక ఈ రెండు పిండిలు బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం. అందులోనే మరో 2 cups మైదా పిండిని కూడా వేసి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి పొడి పిండిని. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాంట్లో పెద్ద గ్లాస్లో 2 glasses వాటర్ని యాడ్ చేసి వీటిని మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ బెల్లం నేను 1.5 kg తీసుకున్నా, సద్దపిండి కూడా 1.5 kg తీసుకున్నాం. ఈ బెల్లంని ఈ విధంగా తురుముకొని దీన్ని మరుగుతున్న వాటర్లో వేసి పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. పాకం అంటే మరి తీగ పాకం కాకుండా కాస్త 2 వేలకు మాత్రమే అంటుకునే విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పొడిపిండిలో కొద్ది కొద్దిగా వేస్తూ ఒక స్పూన్తో ఎలాంటి లంప్స్ లేకుండా ఈవెన్గా కలిసే విధంగా ఒక పిండి ముద్దల చపాతీ పిండిని ఏ విధంగా చేసుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ మేము ఒక 10 ఇలాచీలను తీసుకొని దాన్ని ఒక 4 tablespoon షుగర్ యాడ్ చేసి ఈ విధంగా పొడి చేసి వేసాము. అందులోనే మనం పొడి పిండిలో వేడి పాకం వేసాం కదండి, అది కాస్త చల్లారాక ఈ విధంగా కాస్త పిండిని చేతితో తీసుకొని చపాతీని ఈ విధంగా రెడీ చేసుకుంటాము. అలా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పాకం వేసిన పిండి కాస్త గట్టిగా కానీ లేదా పొడి పొడిగా కనుక ఉంటే కాస్త షుగర్ వాటర్ని అద్దుకుంటూ ఇలా పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. షుగర్ పాకం కోసం కొద్దిగా వాటర్లో కాస్త షుగర్ వేసి షుగర్ వాటర్ని రెడీ చేసుకోవాలి. నార్మల్ వాటర్ కలపడం వల్ల ఈ గారెలు అనేటివి కాస్త చప్పబడిపోతాయి. అలా కాకుండా మనం స్వీట్గా రావాలి అనుకుంటే కాస్త షుగర్ వాటర్తో చేతిని అద్దుతూ ఈ విధంగా పిండి ముద్దను రెడీ చేసుకుంటే సరిపోతుంది. పిండిని బాగా ప్రెస్ చేస్తూ మనం డౌని రెడీ చేసుకోవాలి. చూడండి, మనకి పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు చపాతీ చేసుకోవడానికి చక్కగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండి ముద్దను తీసుకొని కాస్త మందంగా చేసుకోవాలి. మరి చపాతీలా కాకుండా కాస్త మందంగా చేసుకుంటే మన గారెలు అనేటివి కాస్త మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా కాస్త పొడి పిండిని చల్లుకుంటూ చపాతీని చేసుకోవాలి.
చూడండి, మనం చపాతీలా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్తో, షార్ప్గా ఉండే గ్లాస్తో వాటిని గారెల్లా రౌండ్ షేప్లో ప్రెస్ చేస్తూ తీసుకోవాలి. అంతే అండి. ముందుగా ఈ సద్దపిండి గారెలు మనం రెగ్యులర్గా అయితే చేసుకోం కదండి. ఓన్లీ గౌరీ నోములు ఉన్న వాళ్ళు ప్రసాదంగా అమ్మవారికి పెట్టడానికి మాత్రమే బెల్లం గారెల్ని ఇలా ప్రిపేర్ చేస్తారు. కేవలం సద్దపిండితో మాత్రమే చేసే గారెలు సరిగ్గా రావండి. ఆయిల్లో వేయగానే కాస్త విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా కాస్త గోధుమ పిండి, మైదా పిండి కూడా వేస్తే మనకు గారెలు చాలా సాఫ్ట్గా. ఇవన్నీ మేము పండుగకు ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసామండి, అందుకే కాస్త చీకటిగా ఉంది. ఇలా ఒక స్టవ్ పై ఒక ఇనుప బాండీ పెట్టేసి ఆయిల్ కాస్త వేడయ్యాక మనం చేసుకున్న గారెలను ఒక్కొక్కటిగా నిదానంగా వేస్తూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. చూడండి, మనకు ఒక్కొక్కటి కలర్ మారుతున్నాయి. ఇలా మారుతున్నప్పుడు ఒక్కొక్కటి ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇవే మెజర్మెంట్స్తో తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కూడా ఒకటే సైజ్ బాల్స్ని వాడుతూ చేసుకోవచ్చు. ఇక్కడ మేము పండుగ కోసం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం. మార్నింగ్ అమ్మవారికి నైవేద్యంగా మళ్ళీ ఒక 21 గారెలు మళ్ళీ సపరేట్గా చేసామండి. ఇలా ఎక్కువ మొత్తంలో డీప్ ఫ్రై చేసే వాటిని ఆరు బయట ప్లేస్ కనుక ఉంటే స్టవ్ పెట్టుకుని ఈ విధంగా కాల్చుకుంటే ఆయిల్ స్మెల్ అనేది రాదు. అన్నింటినీ ఇదే విధంగా కాల్చి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే బెల్లం సద్దపిండి గారెలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.